దేవునికి మహిమ. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. హ్యాపీ సండే. ఈరోజు ప్రధానంగా 50 మంది భారతీయులమైనటువంటి మనల్లో ఆంధ్రులమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, దేశాభివృద్ధి, దేశంలో ఆంధ్ర రాష్ట్రంలో శాంతి, సమాధానము, ఐక్యత, 50 మంది ప్రజలకి ఆరోగ్యం, ఆనందం, సంతోషం, మానవుడికి ఏం కావాలో అవన్నీ కూడా దేవుడు సిద్ధపరిచి లోకంలోకి మనల్ని పంపించి సుఖంగా, సంతోషంగా, ఆనందంగా బ్రతకండి అంటే మనం అలా కాకుండా దేవుని యొక్క పరిపాలనకి విరోధంగా మనం బ్రతకటం వల్ల ఈరోజు రాజకీయ సంక్షోభం ఏర్పడింది, ఆర్థిక సంక్షోభం, సామాజిక సంక్షోభం, మానవ సంబంధాలు విచ్ఛిన్నం అయిపోయినాయి, కుటుంబ వ్యవస్థలు పాడైపోయినాయి, యువకులు తప్పుదారిలో నడుస్తున్నారు. ఈరోజు చూస్తే మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయారు. ప్రధానంగా చూస్తే ఈరోజు 140 కోట్ల మంది జనులు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఆరోగ్యం లేకుండా, మరణ భయంతో భయంగుపుట్లో బతుకుతున్నారు. స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, ఆరోగ్యం లేదు, ఆహారం లేదు, పానీయం లేదు, ఎందుకు బతుకుతున్నామో తెలియట్లేదు, బ్రతుకి అర్థం తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన భారతదేశం ఉంది. ఈరోజు చేసే వీడియో దేశభక్తి మనందరికి అవసరం. దేశాన్ని ఆరాధించాలి. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. దేశభక్తి మనకు అవసరం. దేశాన్ని మనం ప్రేమించాలి. దేశం అంటే మట్టి కాదు, మనుషులు. మనుషులు మనం ప్రేమించాలి. ఎప్పుడైతే మనం ఒకరినొకరు ప్రేమగా ఉంటామో అప్పుడు మన దేశం, మనం, మన భార్య, పిల్లలు అందరం కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాం. కాబట్టి ఈ వీడియో టైటిల్ ఏంటంటే ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఆంధ్రప్రదేశ్, ఐ లవ్ మచిలీపట్నం. మనం ఎన్నో సినిమాల్లో చూసాం దేశభక్తి గురించి. దేశం మీద అనేకమైనటువంటి గీతాలు, పాటలు, ప్రశంసలు ఎన్నో. మన దేశం, భారతదేశం గర్వించదగ్గ దేశం, సస్యశ్యామలమైన దేశం, పాడి పంటలకు నిలయమైన దేశం, కొండలు, లోయలు, సెలయేర్లు, అడవులు, హిమాలయ పర్వతాలు, అద్భుతమైనటువంటి కట్టడాలు, ఎంతో అందమైనటువంటి దేశం, ప్రపంచమే చూసి గర్వించదగ్గ దేశం. ఈ భారతదేశంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించినటువంటి దేశం. ప్రపంచంలో ఇటువంటి మేధావి ఏ దేశంలో పుట్టలేదు. అటువంటి దేశం ఈ ప్రపంచానికి మధ్యలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ దేశం. ఇజ్రాయేల్ దేశంలో సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త జన్మించినటువంటి ఇజ్రాయేల్ దేశం. ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ప్రపంచానికి ఒకే ఒక్క నిజమైన దేవుడు యేసు ప్రభు. మరి ఈరోజు చూడండి మిత్రులారా, స్నేహితులారా,
ప్రపంచం 200 దేశాల్లో ఎక్కడ ఏ దేశం నుండి కూడా ప్రపంచ మేధావి పుట్ల. ఈ భారతదేశంలో ఉండే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించాడు. ఎంతోమంది మేధావులు ఉన్నారు, కానీ ప్రపంచ మేధావి ఒక్క అంబేద్కర్ గారికి వచ్చింది. 3 కోటి దేవుళ్ళు 3 కోటి దేవతలు మనకున్నారు. మన ఇండియాకే కాదు, మెసపుతోమియా దేశం, ఇరాన్, ఇరాక్ ఎంతోమంది దేవుళ్ళు. సూర్యుడు దేవుడే, నదులు దేవుడే, దేవుడిగా పూజించేవాళ్ళు. కప్పలను కూడా దేవుడిగా పూజించేవాళ్ళు. మన భారతదేశమే లోనే 3 కోటి దేవుళ్ళు 3 కోటి దేవతలు ఉన్నారన్న మాట వాస్తవం కాదు. ప్రపంచం అంతా కూడా, ఈ లోకమంతా దుష్టుని ఆధీనంలో ఉంది. ఈ 200 దేశాల్లో ఏ దేశంలో కూడా జన్మించినటువంటి అద్భుతమైనటువంటి మేధావి, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించినటువంటి దేశం ఈ దేశం. మరలా చూడండి, ప్రపంచంలో ఎక్కడ కూడా మరి సామాజికవేత్త, ప్రపంచ శాంతి దూత, ప్రపంచ ధనవంతుడు అంటే ఇప్పుడున్న ధనవంతులు లెక్కలోకి రారు. ధనవంతులు వాళ్ళు దాచుకుని వాళ్ళు ధనవంతులుగా కొనసాగుతున్నారు తప్ప, ప్రపంచ ధనవంతుడు, సామాజికవేత్త, దాతృత్వం గలవాడు, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వంతో ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి 5 లక్షల కోట్ల రూపాయలు డబ్బు ఉచితంగా పేదలకు సహాయం చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ కేఏ పాల్ గారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లా చిట్టు వరుసలో జన్మించినటువంటి గొప్ప మేధావి, సామాజికవేత్త, పేదలకి సహాయం చేసినటువంటి 5 లక్షల కోట్ల రూపాయలు సహాయం చేసినటువంటి ఏకైక వ్యక్తి. ప్రపంచంలో అటువంటి వ్యక్తి లేడు. ప్రపంచంలో బోయింగ్ 747 విమానంలో ప్రయాణం చేసిన వ్యక్తి. ఆయన ప్రయాణం వెళ్తూ ఉంటే విమానం వెనక 4 హెలికాప్టర్లు వచ్చాయి. ఇదే మచిలీపట్నంలో నేను చూశాను. పోలీస్ గ్రౌండ్లో దిగినటువంటి వాళ్ళకి అందరికీ థమ్సప్లు ఇచ్చారు. నోబుల్ కాలేజీ గ్రౌండ్లో సభ ఏర్పాటు చేయడం జరిగింది. లక్షలాది మంది జనులు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా గొప్ప గుర్తింపు ఉన్న రాష్ట్రం. తెలివైన వాళ్ళు, మేధావులు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ భారతదేశంలోనే ఆంధ్రాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఉంది. ప్రపంచంలో భారతదేశానికి ఒక గొప్ప గుర్తింపు ఉంది. ప్రపంచంలో మేధావి ప్రపంచంలో ఎక్కడ పుట్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మించినటువంటి దేశం ఇది. ఒక సామాజికవేత్త బోయింగ్ 747 విమానంలో ప్రయాణం చేసి లక్షల కోట్ల రూపాయలు సహాయం చేసినటువంటి డాక్టర్ కేఏ పాల్ గారు జన్మించిన దేశం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి మేధావులు ఉన్నటువంటి ఈ దేశంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు చూస్తే కులం పేరుతో, మతం పేరుతో, రాజకీయం పేరుతో దోపిడీ దొంగలు, మోసగాళ్ళు, స్వార్థపరులు, స్వనీతిపరులు, దుర్నీతిపరులు, అవినీతిపరులు, పేరాశ, దురాశతో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. ఎప్పుడూ లేనంత భయంకరమైన పరిస్థితుల్లో ఒక 15 సంవత్సరాల నుంచి ఈ భారతదేశాన్ని సర్వనాశనం చేసేస్తున్నటువంటి బీజేపీ, అందులో నరేంద్ర మోడీ గారు మహానుభావుడు. ఆయన అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ దేశం రోజు రోజుకి నాశనం అయిపోతూ ఉంది.
కులోన్మాదం పెరిగిపోతుంది, మతోన్మాదం పెరిగిపోతుంది, సామాజిక స్మగ్లింగ్ పెరిగిపోతుంది. సామాజిక స్మగ్లింగ్ అంటే మీరు ఒకసారి ఆలోచించండి ప్రజలారా. తిరుపతి దేవస్థానం దగ్గర తిరుపతి లడ్డు తయారు చేసి భక్తులకి ఇచ్చే లడ్డు గురించి ఈరోజు ఈ సిండికేట్ రాజకీయాలుకి బాగా అలవాటు పడిపోయి ఈ వాళ్ళ సీట్ల కోసం, వాళ్ళ డబ్బును కాపాడుకోవడం కోసం, వాళ్ళ ఆర్థిక నేరాలు కప్పిపెట్టుకోవడం కోసం, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు మోపుకోవడం కోసం, ఒకళ్ళ మీద ఒకడు బురద జల్లుకోవడం కోసం అబద్ధాలు సృష్టించి తిరుపతి లడ్డూలో పశువుల యొక్క కొవ్వు, పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిపి లడ్డూ తయారు చేశారని అబద్ధాలు సృష్టించి దాన్ని ఈరోజు పెద్ద వైరల్ చేస్తున్నారు. ఆ పచ్చి అబద్ధం అన్న సంగతి ప్రజలు కూడా తెలుసు. ఈ దేశంలో దేశం అంతా అమ్ముతున్నారు కల్తీ నెయ్యి, కల్తీ నూనె, కల్తీ కారం, కల్తీ పసుపు, కల్తీ సరుకులు అమ్ముతుంటే ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ ఈ సిండికేట్ రాజకీయాలకి అలవాటు పడిపోయినటువంటి ఈ దుష్టులు, దుర్మార్గులు, అన్యాయస్తులు, అక్రమకారులు, మోసగాళ్ళు, కులోన్మాదులు, మతోన్మాదులు, రాక్షసులు తిరుపతి లడ్డు గురించి వాళ్ళు అబద్ధాలు మాట్లాడుతూ ఆ టీవీ ఛానల్స్ ఏకధాటికి చూపించేయటం చాలా దౌర్భాగ్యం అండి. ప్రజలారా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం మనుషులవి, మన కులం మానవ కులం, మన మతం మానవత్వం, మనం అందరం కూడా భారతీయులు, మనం ఆంధ్రులు. కులాలకు, మతాలకు, పార్టీలు అతీతంగా బతికి నెమ్మదిగా బ్రతుకు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా మీరు తిరుపతి లడ్డు విషయంలో పట్టించుకోబాగండి. ఆ తిరుపతి లడ్డు గురించి టీవీ ఛానల్స్ పదే పదే చూపిస్తున్నటువంటి ఈ టీవీ ఛానల్స్ మీద కోర్టులు వేయండి. ఈ టీవీ ఛానల్స్ లేచిన దగ్గర నుంచి ప్రజల మీద వ్యాపారం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూల్చేస్తున్నారు, అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, చూపించవలసినవి చూపించట్లేదు. కాబట్టి తిరుపతి లడ్డు విషయంలో ఎవరు పట్టించుకోకండి. ఆ టీవీ ఛానల్ ఎవరైతే చూపిస్తున్నారో టీవీ ఛానల్ చూడబాగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, నరేంద్ర మోడీ గారి గురించి కానీ మాట్లాడలేదు. ఈ 18 పార్టీలు దొంగల పార్టీలే, దోసుకునే పార్టీలే. వీళ్ళు పార్టీలు పెట్టింది ప్రజల మీద ఆధారపడి పడటానికి, ప్రజల రక్తం తాగడానికి, ప్రజలపై అదనపు భారాలు వేసి, ప్రజలను అప్పుల పాలు చేసి, తినడానికి లేకుండా ఉండటానికి లేకుండా ఈ 140 కోట్ల మంది జనాలు తినే డబ్బంతా కూడా, డబ్బు కానీ, ఆహారం కానీ, సమస్తం ఈ 15% ఉన్నటువంటి మనువాదులు, ఈ కులోన్మాదులు, ఈ మతోన్మాదులు, అవినీతి పరులు, లంచగొండ అధికారులు ఈ దొంగలు బతకడం కోసమే ఈ పార్టీలు పెట్టుకున్నారు. ఈ దొంగలు బతకడం కోసమే పార్లమెంటు, ఈ దొంగలు మోసగాళ్ళు బతకడం కోసమే అసెంబ్లీ, పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు. ప్రజలారా మనం అందరం కూడా అప్రమత్తంగా ఉందాం. రాబోయే రోజుల్లో జమిలీ ఎలక్షన్ అని, ఒకే దేశం, ఒకే భాష, ఒకే ఒక్కరోజు ఎలక్షను, నగదు రహిత పరిపాలన అంటూ ప్రజల్ని ఒక బంధుల దొడ్లో పశువులాగా పెట్టేసి నిర్బంధించి పరిపాలన చేసేటువంటి ఆ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారు. ఏ విషయంలో అయితే ప్రజలు మాట్లాడతారో ఆ విషయంలో మాట్లాడకుండా ఉండడం కోసం, వాళ్ళ నోరు నొక్కేయడం కోసమే ఈ కొత్త కొత్త విషయాలు తీసుకొచ్చి టీవీ ఛానల్స్లో చూపిస్తున్నారు. ఇంతకుముందు ఒక వారం రోజులు కింద వరకు చూసుకుంటే
కలకట్టాలో డాక్టర్ గారు హత్య కేసు గురించి పదే పదే చూపించారు. సోషల్ మీడియాలో ఎంతమంది బాలికల మీద అత్యాచారాలు, మానభంగాలు, ఎంతమంది అక్రమ సంబంధాలు, ఎన్ని హత్యలు, ఎన్ని దొంగతనాలు, ఎన్ని స్మగ్లింగ్లు, ఎన్ని మోసాలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చూస్తే మన భారతదేశం చీకట్లో కనబడుతుంది. పేదరికానికి పెట్టింది పేరుగా కనబడుతుంది. 140 కోట్ల మంది జనాలు ఉంటే 80 కోట్ల మంది జనాలు తెల్ల కార్డులు ఉన్నవాళ్ళు ఉన్నారని చెప్పడానికి సిగ్గుగా ఉంది. 100 ఎకరాల పొలం ఉన్నవాడు కూడా తెల్ల కార్డు, 100 ఎకరాల పొలం ఉన్నవాడు కూడా వృద్ధాప్య పెన్షన్, 4-5 ఇళ్ళు ఉన్నవాళ్ళు కూడా నవరత్నాలు పథకాలు అనిపించారు. ఇప్పుడు సూపర్ 6 పథకాలు ఈయన ఏమి ఇవ్వలేకపోయినా సోషల్ మీడియాకి ముందు కూడా రాకుండా, ప్రెస్ మీట్లకు రాకుండా, అడిగిదానికి సమాధానం చెప్పకుండా దాటేసి ప్రజల్ని నాశనం చేసేయడానికి ఈ 18 పార్టీలు ఏకదాటిగా సిండికేట్ రాజకీయాలకు తెగబడిపోయారు. ప్రజలారా మీరు అప్రమత్తంగా ఉండండి, ప్రశ్నించండి. జమిలీ ఎలక్షన్ వచ్చిందంటే ఎవరికి స్వతంత్రం ఉండదు, స్వేచ్ఛ ఉండదు, భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉండదు, మిలిటరీ పరిపాలన, నియంత్రణతో పరిపాలన, మత స్వేచ్ఛ ఉండదు, భావప్రజ్ఞ స్వేచ్ఛ ఉండదు. నేను ఈ రాజకీయ పార్టీల యొక్క మోసాలన్నీ కూడా బయట పెడుతున్నా. కాబట్టి నేను చదువుకుంది 10th క్లాసే, నాకు ఇంగ్లీషు రాదు. దేవుని యొక్క కృపతో, దేవుని జ్ఞానంతో, బైబిల్లో పరిజ్ఞానంతో, నేను దేవుని యొక్క వ్యక్తిత్వంతో, యేసుక్రీస్తు వ్యక్తిత్వంతో ఈ యొక్క రాజకీయ విశ్లేషణ చేసి, సత్యాన్వేషణ చేసి, ఆర్థికంగా, సామాజికంగా, భౌతికంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి ఉద్దేశంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో నేను వీడియోలు పెట్టడం జరుగుతూ ఉంది. మరి యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, ఎక్స్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, చూస్తే ఎంతైనా వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ ఆ ఛానల్స్ నడిపించేటువంటి నిర్వాహకులు ఆ ఛానల్స్ని భద్రంగా కాపాడే ప్రయత్నంలో ఉన్నారు. నాకు తెలియక నా పేరు పెయ్యల మధు జాన్సన్ పేరు మీద వీడియోలు పెట్టడం జరిగింది. పెట్టినవన్నీ కూడా దేశభక్తి, దేశాన్ని ప్రేమించి, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా శాంతి కోసం, సమాధానం కోసం, ఐక్యత కోసం, కుల నిర్మూలన కోసం, మంచి ఆహారం కావాలి, మంచి వాతావరణం కావాలి అనేటువంటి విషయాల్లో నేను వీడియోలు పెట్టడం జరిగింది. పెయ్యల మధు జాన్సన్ పాలిటిక్స్ ఇన్ ఇండియా అని పెట్టారు. ఉదయకాల సమయంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ డాక్టర్ గారు నేను పెట్టిన ఛానల్లో ఈ విధంగా పేరుందంటే వాళ్ళ మోసాలు, రాజకీయ నాయకుల యొక్క మోసాలు అవన్నీ నువ్వు కూడా బయట పెడుతున్నావని నీకు అటువంటి పేరు పెట్టడం జరిగింది అని చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డా. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ వీడియోలు పెడుతున్నటువంటి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, దేశానికి ఉపయోగపడే వీడియోలు చేయండి, ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేయండి. అంతేగాని బూతులు మాట్లాడి, అర్ధనగ్న చిత్రాలు పెట్టి, సెక్స్ వీడియోలు పెట్టి దేశాన్ని, ప్రజల్ని, యువతను పాడు చేసే వీడియోలు పెట్టొద్దు. పెట్టిన ఆ వీడియోలు చూడొద్దు, ఆ వీడియోలు చేయొద్దు. ప్రజలందరూ కూడా ప్రశ్నించండి.
సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని ప్రశ్నించండి. ఈ వాట్సాప్లో, యూట్యూబ్లో, ఎక్స్లో, గూగుల్లో సెక్స్ వీడియోలు పూర్తిగా తీసేయాలి. వీటి వల్ల 18 సంవత్సరాలు లోపు అంటే 7వ తరగతి చదువుతున్నటువంటి ఆడపిల్లలు, మగపిల్లల కానుంచి మొత్తం కూడా చదువులు పాడైపోతున్నాయి, ఉద్యోగాలు చేయట్లేదు, వ్యాపారాలు చేయట్లేదు, నేర చరిత్ర పెరిగిపోయింది, ఈజీ మనీకి అలవాటు పడిపోయారు, హ్యాకింగ్లు చేయటం, మోసాలు చేయటం, యూట్యూబ్ ఛానల్ ద్వారా బతకటానికి మోసాలు చేయటం ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రశ్నించండి. చాలా విషయాలు ఉన్నాయి. వేట మాంసం ఆదివారం రోజు ఈరోజు అమ్ముతారు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, హెల్త్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉంటారు. ఎవరు కూడా అక్కడికి వెళ్ళి వేట మాంసం కోసేప్పుడు ఈ వేట పొద్దులు ఇవి మంచి ఆరోగ్యంగా ఉన్నాయా లేవా అని టెస్ట్ చేసి కోసేది ఏమీ లేదు. వ్యాధులు వచ్చినాయి, వైరస్ వచ్చినాయి కూడా కోసేస్తున్నారు, తినేస్తున్నారు, అనారోగ్యాల పాలవుతున్నారు, హాస్పిటల్కి వెళ్తున్నారు, మెడికల్ షాపులకి వెళ్తున్నారు. కొన్ని వెళ్తే అక్కడికి వెళ్తే ఏమన్నా అక్కడ మంచి మందులు దొరుకుతున్నాయంటే మెడికల్ మాఫియా అక్కడ కూడా కల్తీ మందులు, ఎక్స్పైర్డ్ అయిపోయిన మందులు వాడతాం. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఆరోగ్యం బతుకుతామని వెళ్తే వీళ్ళు పూర్వకాలం చూస్తే కన్ను రెప్పలు చూసి, నాలుగు చూసి, నాడి చూసి వ్యాధిని కనుగొని వైద్యం చేసి పంపించేసేవాళ్ళు. మళ్ళీ ఇంకెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. నాకు 50 సంవత్సరాలు. నా చిన్నతనంలో చెట్లు మించి పడిపోయినా చేతులు కానీ కాళ్ళు కానీ ఇరిగే కాదు. పెద్ద పెద్ద చెట్లు మించి దూకినా ఇరిగే కాదు. ఈరోజు ఊరికే మంచం మీద పడితే కింద పడితే ఇరిగిపోతున్నాయి. ఆ రోజుల్లో ఒక చెక్క మొక్కలో ఇరిగిపోయి చెయ్యి కానీ కాలు కానీ కట్టి దాని మీద బియ్యం పిండితో రాసి సిమెంట్ కట్టలాగా వేసేవాళ్ళు తగ్గిపోయి. ఈరోజు చూస్తే డాక్టర్లు వైద్యాన్ని వ్యాపారం చేయటం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళి చచ్చిపోవడం జరుగుతుంది తప్ప బతికి రావడం జరగట్లేదు. మీరు గమనించారో లేదో, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డెడ్ బాడీలుగా తిరిగి వస్తున్నారు తప్ప, అంటే 1 రోజు 2 రోజులు 3 రోజులు ఠాగూర్ సినిమాలో చూసినట్టు ఠాగూర్ సినిమాని చూడండి. ఆ ఠాగూర్ సినిమాలో డాక్టర్లో ఈ అవినీతి, దేశం పరిస్థితి ఎలా ఉందో చూసి, కనీసం సినిమాలు చూసి సినిమాలను బట్టైనా మారండి, మార్పు తెచ్చుకోండి, ప్రశ్నించండి. సినిమాలో హీరో చిరంజీవి గారు ఠాగూర్ సినిమా తీసి దాంట్లో యాక్ట్ చేసి, హీరోగా యాక్ట్ చేసి కార్పొరేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి అవినీతిని బయటపెట్టి ఖండించినట్టు నిజ జీవితంలో ఈ సినిమా చిరంజీవి అభిమానులు అందరూ కూడా నిజ జీవితంలో ఆ రకంగా ఎందుకు చేయలేకపోతున్నారు? సినిమా చూసి సినిమాలో హీరోలాగా అయితే ఎప్పుడు బతకలేడు, కానీ విల్లలాగా బతకటానికి మాత్రం చాలా ఈజీ. విల్ల అయితే ఏముంది, వీళ్ళకి ఏ కష్టాలు ఉండవు కదా. దొంగతనాలు చేసేస్తాడు, మోసాలు చేసేస్తాడు. ఈ రాజకీయాల్లో కానీ ఎక్కడైనా సరే ఇష్టం వచ్చినట్టు బతికేస్తాడు. ఈజీ బతికే బతుకు విల్లనిజానికి అలవాటు పడ్డారు తప్ప హీరోయిజానికి ఎవరు అలవాటు పడలేదు. చూడండి, సినిమాలు చూస్తున్నారు, మార్పు రావట్లా. పేపర్ చదువుతున్నారు, వార్తలు వింటున్నారు, దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చూస్తున్నారు, మార్పు రావట్లేదు. ఇక దేశం అంతా కూడా సామాజిక స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, IAS, IPS, ఇంతమంది అధికారులు ఉన్నారు. అధికార యంత్రాంగం మొత్తం విఫలమైపోయింది, నిర్వీర్యమైపోయింది. ఎందుకు ఉపయోగం లేదు. మన భారతదేశానికి ఇంతమంది అధికారులు, పోలీసు వాళ్ళు, మిలిటరీ, ఇంత సిబ్బంది ఉన్న ప్రజలకి సరైన మేలైన పరిపాలన అందించలేకపోతున్నారు. ఎవడు సుఖంగా లేడు, సంతోషంగా లేదు, ఆరోగ్యంగా లేరు. మరి ప్రారంభంలో చెప్పినట్టు ఈ భారతదేశానికి ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, సామాజికవేత్త, ప్రపంచ శాంతి దూత, ప్రపంచంలో అటువంటి అంత గొప్ప ఘనత వహించినటువంటి మరొక మానవుడు లేడు. డాక్టర్ కేఏ పాల్ గారిని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, ఈ దేశం చాలా తక్కువ చూడటం, అది మరి ముఖ్యంగా
టీవీ ఛానల్ తక్కువ చూడటం, ఈ దొంగ బోధకులు అబద్ధ బోధకులు చాలా తక్కువ చేసి చూడటం ఈ దేశానికి పట్టిన దరిద్రం. ఎన్నోసార్లు మొత్తుకున్న టీవీ ఛానల్స్ పట్టించుకోవాలా, పార్టీలు పట్టించుకోవాలా, ఎమ్మెల్యేలు పట్టించుకోవాలా, ఈ దొంగ భాషలు పట్టించుకోవాలా, ఎవడో పట్టించుకోడు. గొర్రె కట్టుకొని నమ్ముద్దని కట్టుకొని నమ్ముతారు. ప్రపంచంలో ధనవంతులు తీసుకొచ్చి ఈ భారతదేశంలో అప్పులు తీరుస్తాను, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాను, ఈ దేశాన్ని అమెరికాలాగా తీర్చిదిద్దుతాను, నాకు అవకాశం ఉండే అని చెప్పంటే పార్టీ లెవెలా, మంత్రులు లెవెలా, ముఖ్యమంత్రులు లెవెలా, కనీసం యేసుక్రీస్తు నిజమైన దేవుణ్ణి నమ్ముకుని ఆరాధించే ప్రేమస్వరూపైన దేవుని ఆరాధించే ఈ ప్రేమమూర్తులు ఎవ్వరు కూడా గమనించలే. యేసుక్రీస్తుని సిలువేసేశారు కదా. 30 వెండి నాణాలకి యేసుక్రీస్తుని రోమా సైనికులకి అప్పగించేసినట్టు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అప్పగించేస్తున్నారు, డాక్టర్ కే పాల్ గారిని అప్పగించేస్తున్నారు, ఈ మచిలీపట్నంలో పేయల మధు అనే నన్ను అప్పగించేస్తున్నారు. ఈ పాస్టర్లు చంపేస్తామంటారు, దళిత నాయకులు చంపేస్తామంటారు. ఎందుకంటే ఇలా మోసాలని నేను బయట పెడుతున్నాను. ఈ రాజకీయాల్లో జరుగుతున్న మోసాలు, ప్రభుత్వ యంత్రాంగంలో జరుగుతున్న మోసాలు, అవినీతిని బయట పెడుతున్నాను. ఇంత జరుగుతున్న యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడని ప్రకటించే ఈ పాస్టర్లు, క్రైస్తవులు, ఎవాంజలిస్టులు, ప్రవక్తలు దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా కనీసం ఒక సువార్థికుడిగా నాకు కొద్ది కూడా సపోర్ట్ చేయరు. నా వీడియోలుకి ఒక్క లైక్ పెట్టరు, ఒక్క కామెంట్ పెట్టరు. ఎంత భయం అంటే మామూలు భయం, ఇంకా ప్రాణం అంటే ఎంతో భయం. నా నిమిత్తమై తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములనైనను, భూములైనను, ఆస్తులైనను, భార్య పిల్లలైనను విడిచిపెట్టబోతే నా శిష్యుడు కానేరడు అని చెప్తే ప్రతి పాస్టరు, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా నేను, నా భార్య, నా బిడ్డలు, నా కులం, నా మతం, నా పార్టీ, నా రాష్ట్రం, నా దేశం, దేశభక్తి, సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయం అంటూ ఒకడొకరు కొట్టుకు సావటం, తిట్టుకుంటాం, ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటాం, కుక్కల్లాగా, పందుల్లాగా, బురదలో పందుల్లాగా తయారయ్యారు తప్ప అందరం ప్రశాంతంగా బతుకుతామనే ఆలోచన లేదు. ప్రశాంతంగా బతకనేమో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశం ఈరోజు ఈ యొక్క సోషల్ మీడియా, ఫేస్బుక్ లైవ్లో ఇది వీడియో యూట్యూబ్లో పెడతాను. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ప్రధానంగా చెప్తున్నాను, నేను నాకు చెప్పడం వల్ల నాకే ఉపయోగం లేదు. నాకు వ్యూవర్స్ కూడా ఉండరు, నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి కూడా ₹1 కూడా రాదు. ఈ విధంగా నేను యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ సమాజానికి, సంఘానికి, దేశానికి, ప్రజలందరికీ ఉపయోగపడే వీడియోలు పెడుతున్నా. నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి ₹1 కూడా రాదు. ఇదే కష్టాన్ని నేను స్వార్థంగా ఆలోచించుకుంటే యూట్యూబర్గా చక్కగా సినిమా డైలాగులు డబ్బింగ్ చేసుకుని పార్కుల్లో, సినిమా బీచ్ల దగ్గర చక్కగా మంచి బట్టలు వేసుకొని హీరోలాగా వీడియోలు చేసుకుంటే లక్షలు సంపాదించుకునేవాడిని. నేను సంపాదించుకోవడానికి ఈ సమాజానికి సేవ చేయట్లేదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను చేస్తున్నాను. ఇటు స్వార్థ పరిచర్య చేస్తున్నాను. సంస్కరణ, దిద్దుబాటు నన్ను ఎవరు ఇష్టపడరు. సంస్కరించుకోవాలి, దిద్దుబాటు చేసుకోవాలి, సరి చేసుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. పొగిడేవాళ్ళకు ఉన్నంత ఫ్యాన్స్ దిద్దుబాటు చేసుకోవాలి, ఖండించేవాడికి ఉండదు. యథార్థవాది లోక విరోధం అన్నట్టు నాకు లోకం అంతా విరోధులే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, మనం కోరుకునేది ఒకటే, కుల నిర్మూలన జరిగితే మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా నేను పిలుపునిస్తున్నా, దయచేసి రాజ్యాధికారం కోసం మనందరం ఒకటవుదాం.
15% ఉన్నటువంటి కులోన్మాదులు మనల్ని పరిపాలిస్తున్నారు. కమ్మరాజ్యంలో కడపరేట్లు ఆర్జీవి గారి సినిమా తీస్తే డాక్టర్ కేఏ పాల్ గారు దాన్ని ఆపిచ్చాడు. ఆయన మహా గొప్ప మేధావి, మానవతావాది, శాంతి దూత. అందరూ, మనకి కులం లేదు మతం లేదు, అందరూ బాగుండాలి. అయినా కానీ మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కానీ ఈ ఆంధ్ర తెలంగాణని పరిపాలించింది రెడ్డి సామాజిక వర్గం పరిపాలించారు, కమ్మ సామాజిక వర్గం పరిపాలించారు. కానీ మరి ఆ తర్వాత ఈ కాపులు పరిపాలించలేకపోయారు, తర్వాత బీసీలు పరిపాలించలేకపోయారు. అసలు ఎస్సీలకు అనేది లేనే లేదనుకోండి. ఎస్సీల కంటే వీళ్ళు అసురుసులని వీళ్ళే ఒప్పుకుంటారు, అంటరాళ్ళ వాళ్ళు అంటారు, మమ్మల్ని ఊరి చివరి పెట్టండి అంటారు, మాకు సపరేట్గా మేము ఊరి చివరి ఉంటామంటారు, మేము బానిసలు అంటారు, బానిస సంఖ్యలో మాకే వేయండి అంటారు, మాకు సెల్లలు పెట్టండి అంటారు, మాకు సెల్లలు పెట్టండి, ఎస్సీ సెల్ పెట్టండి, మేము మాత్రం మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం, మిమ్మల్ని పరిపాలించే అధికారం మాకు లేదు అని వీళ్ళే చెబుతారు. ఈ మాలామాదిలు ఇద్దరు కొట్టుసేస్తూ ఉంటారు. కాబట్టి జనరల్గా నేను కలగూరు గంపలాగా మాట్లాడతానని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ మరి ఎవడో ఏ కులం కూడా ఆ కులం గురించి మాట్లాడుకుంటాడా, ఏ మతం కూడా ఆ మతం గురించి మాట్లాడుకుంటాడా? జనరల్గా ఉండాలి. ఇప్పుడు ఈరోజు పార్టీలు జనరల్ అవ్వాలి, మతాలు జనరల్ అవ్వాలి. మతం ఏంటి, కులం ఏంటి, పార్టీలు ఏంటి? ప్రజల కోసమే కదా, ప్రజలు మంచిగా పరిపాలించడం కోసమే కదా. ఒకవైపు చూసుకుంటే ఈ మాదిగలు కొట్టుకుసేస్తున్నారు. మనకి ఐ లవ్ ఇండియా, మన ఇండియాలో ఉన్నట్టు మన అందరం కూడా మనం మనుషులు కదండి, ఆదాం అవు నుంచి వచ్చిన వాళ్ళవే కదా. ఈ వేపనోడు ఈ మనువాది కులాన్ని కనిపెట్టి బ్రహ్మ ముఖం నుంచి పుట్టాను నేను బ్రహ్మపుత్రుడిని, దేవుడి తర్వాత దేవుడిని నేనే, నా దగ్గర గుళ్ళోకి రావాలంటే నా అనుమతి లేకుండా రాకూడదు, గర్భగుడిలో నేనే ఉండాలి, నేను ఒక జంజి వేసుకుంటాను, పవిత్రుడిని నేను బ్రహ్మ మొహం నుంచి పుట్టాను అని అన్ని అబద్ధాలు. నువ్వు మొహం పుట్టావు నువ్వు చెప్పుకుంటే నమ్ముతారు. భుజాల నుంచి పుట్టిన వాళ్ళు రాజులని అంటే వాళ్ళు ఒప్పుకున్నారా? వాళ్ళు ఒప్పుకుంటలే. నువ్వు ఒక్కడే ఒప్పుకుంటావు. మొఖం నుంచి పుట్టానంటే ఒప్పుకుంటావు. నువ్వు ఒక్కడు చెబితే సరిపోద్దా? భుజాల నుంచి ఎవడన్నా పుడతాడా, తలలో నుంచి ఎవడన్నా పుడతాడు, ఎవడైనా తల్లి గర్భం నుంచి పుడతాడు కదా. ఉదయం నుంచి ఏమో వయసులు పుట్టారంట, ఇక్కడి నుంచి పుట్ట నుంచి. తొడల నుంచి ఏమో శుద్ధులు పుట్టారంట, అంటే బీసీలు వీళ్ళందరూ కూడా. అరికాల నుంచి ఏమో అశుద్ధులు పుట్టారంట, మాలామాదిగోళ్ళు పుట్టారంట. వీడు కులాన్ని కనిపెట్టాడు. నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు డబ్బులు, ఇల్లు కడితే నాకు డబ్బులు, నేను పూజారిని, నేను బ్రహ్మపుత్రుడిని, దేవుడి తర్వాత నేనే దేవుణ్ణి అని దేశానంతా నాశనం చేస్తున్నాడు. అందులారా, భారతీయులారా, ఒక్కసారి నిదానించి ఆలోచించండి. మనం క్యాష్లెస్ సర్టిఫికెట్ తీసుకుందాం. మనకు కులం వద్దు. ఎందుకంటే మాల సోదరులారా, మాదిగ సోదరులారా, మనం ఈ రెండు కూడా శరీరంలో రెండు కళ్ళు లాంటివి. ఒక్క కన్ను పొడుచుకుంటే ఇంకో కన్నే కనపడుతుంది. సగం బతుకు అయిపోద్ది, ఉడుకు బతుకు అవుతుంది. ఏబిసిడి వర్గీకరణ చేసినందువల్ల వచ్చినటువంటి లాభం ఏమైనా ఉందంటే ఏమీ లేదన్న సంగతి వాళ్ళకి కూడా తెలుసు. మాదిలు ఎవరు సపోర్ట్ చేయట్లా. ఏబిసిడి వర్గీకరణ చేసేస్తే వీళ్ళకేమైనా నష్టం ఉందా? మాలకంటే వీళ్ళకే నష్టం లేదు. క్రిమినల్ విధానం పాటిస్తారంటే వీళ్ళు పాటించరు. అసూయ, రాజ్యాంగ ఫలాలంతా అన్ని నేనే అనుభవించాలి అని వీళ్ళకి. ఈ మాలలు తక్కువలు కాదు, మాదిగలు తక్కువలు కాదు. అయితే నాయకులను అన్నాను తప్ప ప్రజలను అనలా. నా మాల సోదరులు, నా మాదిగ సోదరులు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు అందరితో నేను మాట్లాడేది ఏంటంటే, చర్చికి వెళ్ళినోడికి ఎట్టాగో కులం లేదు, వాళ్ళు ఎవరో రారు. చర్చికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి చెబుతున్నా, దళిత హిందువులకు చెప్తున్నా. దళితుల్లో ఉన్నటువంటి ఈ నామకార్థపు హిందువులు, నామకార్థపు క్రైస్తవులు, నామకార్థపు హిందువులు, నామకార్థపు క్రైస్తవులు చెబుతున్నా. కులం పేరుతో, మతం పేరుతో బతికే వాళ్ళకి చెబుతున్నా. ఎందుకు ఈ నటన? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు అని సాక్ష్యం చెబుతున్నావు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్లో అఫిడవిట్ రాస్తున్నావు. నేను క్రైస్తవుని కాదన్నావు, నేను హిందువునే అన్నావు.
క్రైస్తవ మతంకు నాకు ఎట్టి సంబంధం లేదంటున్నావు. ఒకవేళ క్రైస్తవ చర్చికి వెళ్ళినట్టు కానీ బైబుల్ ఉన్నట్టు కానీ తెలిస్తే సెక్షన్ 199, 200 ప్రకారం ఆమె చర్య తీసుకోవచ్చు అంటున్నావు. నువ్వు క్రైస్తవుడువా హిందువా అది తెలియదు. ఇంటికి 2 ఉద్యోగాలు అంటే వద్దు, క్రిమినల్ విధానం పాటిద్దాం, ఒక ఉద్యోగం చాలు, ఒక ఉద్యోగంతో బతకొచ్చు అంటే ఒప్పుకో. అందుకే చెబుతున్నా, ఇండియన్ క్రిస్టియన్ అని తీసుకోండి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఎక్కువ వస్తాయి. మొత్తం కలిపేసేస్తే పోలా. ఎందుకు వచ్చిన బాధ అండి? మనుషులు కాదా? అగ్రవర్ణాల్లో లేనోళ్ళు లేరా? బ్రాహ్మణుల్లో లేనోళ్ళు లేరా? అడుక్కునేవాళ్ళు కూడా ఉన్నారు బ్రాహ్మణుల్లో. నేను కులానికి వ్యతిరేకిని కాదు, మతానికి వ్యతిరేకిని కాదు. కులం మతం ఆల్రెడీ కనిపెట్టేసేసారు కాబట్టి కులాన్ని నేను కించపరిచి మాట్లాడను, మతాన్ని కూడా కించపరిచి మాట్లాడను. మనకి కులం కావాల్సిందే, మతం కావాల్సిందే. లేకపోతే ఒప్పుకోరు, ప్రజలు ఒప్పుకోరు, పార్టీలు ఒప్పుకోరు, ఈ పెద్దలు ఒప్పుకోరు. కాబట్టి అగ్రవర్ణాల్లో ఉన్నట్టు బ్రాహ్మణుల దగ్గర నుంచి అందరూ ప్రతి కులంలో లేనోళ్ళు ఉన్నారు. ఏబిసిడి వరకే కన్నా రిజర్వేషన్. మనకు మార్కులు తక్కువ వచ్చినా మనకు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి. మనం చూసి అగ్రవర్ణంలో పేదలు బాధపడుతున్నారు. అరే నేను ఎస్సీగా పుడితే బాగుండేది, రిజర్వేషన్లో జాబులన్నీ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అని వాళ్ళు బాధపడతాం. తక్కువ మార్కులు వస్తే నీకు ఎందుకు ఇవ్వాలి ఉద్యోగం? ఆర్థికంగా వెనకబడితే వాళ్ళకి ఇవ్వకూడదా? కుల వివక్ష ఈ రోజుకి ఏమైనా అనుభవిస్తున్నారా? నిజంగా కుల వివక్ష ఈరోజు కూడా ఉంటే కులం పేరుతో దూషిస్తే ఊరుకుంటారా? మాలోడా అని మాదిగోడా అని కించిపరిచి మాట్లాడి ఊరుకుంటారా? నిజంగా రోషం పౌరుషం ఉంటే కాళ్ళు చేతులు ఎరగొడతారు. ఒకవేళ అటువంటి జరిగిన సంభవాలు జరిగిన లేదనట్లా ఈ దళిత నాయకులు, ఈ రాజకీయ బ్రోకర్లు మళ్ళీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుని అట్రాసిటీ కేసులు రాజీ చేసినటువంటి బ్రోకర్లు దేశం అంతా సచ్చారెడ్డి. ఈ మాల మహాన నాయకుల వల్ల కానీ, మాదిగ దండోర నాయకుల వల్ల కానీ, ఈ మాలలకు కానీ మాదిగలు కానీ ఏ ఒక్క ఉపయోగం లేదు అన్న విషయం పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి మాల మాదిగ సోదరులకు తెలుసు. కాబట్టి పార్టీల దగ్గరికి వెళ్ళి భజన చేస్తాం మానేయండి. జగన్మోహన్ రెడ్డి గారు మనకు కావాల్సినోడే, చంద్రబాబు నాయుడు గారు కూడా కావాల్సినోడే, పవన్ కళ్యాణ్ గారు కూడా కావాల్సినోడే. ఎందుకంటే మనం వాళ్ళు తప్ప మనలో మనం ఎవడం లీడర్లు కావు. మనం ఇండిపెండెంట్గా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయము. మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే పడదు. సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు నిజమైన దేవుడు అంటే మనకు పడదు. పాము దేవుడు అన్నా ఒప్పుకుంటాం, కప్ప దేవుడు అన్నా ఒప్పుకుంటాం, దోమ దేవుడు అన్నా ఒప్పుకుంటాం, కానీ యేసుక్రీస్తు దేవుడు అంటే మనం ఒప్పుకోం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధాలు మనం నడవలేము, మన వల్ల కాదు. ఆయన కుల నిర్మూలన జరగాలన్నట్టు కులం పునాది మీద ఒక నీతిని కానీ జాతిని కానీ స్థాపించలేమన్నారు. కుల వ్యతిరేక పోరాట సమితి ఉంది. పాపం వాళ్ళు ఒంటరి పోరాడతారు. అందరూ నిజమైన అంబేద్కరిస్టులు ఎవడన్నా ఉన్నాడంటే కుల వ్యతిరేక పోరాట సమితి వాళ్ళేనని చెప్పి ఈరోజు అంట. మీ మాల మహానాడు రద్దు చేసి, మాది దండోరా రద్దు చేసి కుల వ్యతిరేక పోరాట సమితిలో జాయిన్ అయ్యి ఈ భారతదేశంలో కులమే ఉండకుండా చేయండి. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో మమ్మల్ని ఈ భారతదేశంలో బానిసత్వం నుంచి విడిపించినటువంటి మహనీయుడు, ఆయన ఆశయాలు నెరవేర్చడానికి మేమందరం ఊటవుతున్నాం అని చెప్పి కుల వ్యతిరేక పోరాట సమితిలో జాయిన్ అయ్యి కుల నిర్మూలన కోసం పోరాటం చేయండి. మందకృష్ణ గారిని మహానుభావుడిని, మానిశ్రీ మందకృష్ణ గారు మహానుభావుడు, మానవతావాది, గొప్ప వ్యక్తిత్వం గలవాడు, చాలా గొప్ప వ్యక్తి. బీజేపీలో జాయిన్ అయ్యాడు. మణిపూర్లో చర్చిలు కూల్చేసి క్రైస్తవుల మీద దాడి చేసి క్రైస్తవులు సెకండ్ సిటిజన్షిప్ ఇస్తామంటే అటువంటి మమ్మల్ని చంపేయండి అన్న పార్టీలో జాయిన్ అయ్యేటువంటి మహానుభావుడు ఆయన. అంటే ఈ మచిలీపట్నంలో మా ఎంఆర్పిఎస్ నాయకులు నన్ను చంపుతామని బెదిరించడం. మా సోదరులారా, మాది సోదరులారా, వీళ్ళ కంట్రోల్ పెట్టండి, ఈ బ్రోకర్ల కంట్రోల్లో పెట్టండి. మందకృష్ణ కోసం, ఈ మాల మహానాడు నాయకుల అధ్యక్షులు వీళ్ళ కోసం, జూపుడి ప్రభాకర్ వీళ్ళ కోసం, కారం శివాజీ వీళ్ళ కోసం మనం ఎందుకండి కొట్టుకు సావటం?
ఎందుకంత అసలు అవసరమే ఉంది? క్యాష్లెస్ ఇండియన్స్ అంటే అందరూ కూడా చూడండి, చాలామంది ఇప్పుడు చూడండి సోషల్ మీడియాలో కాపు, కమ్మ, రెడ్డి, రాజులు క్యాష్లెస్ ఇండియన్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. మీరెందుకు తీసుకోరు? ఇండియన్ క్రిస్టియన్ తీసుకుంటే 140 కోట్ల మంది జనాల్లో 30 కోట్ల మంది దళితులకి జనాభా ప్రాతిపదికన ఇప్పుడు కంటే ఎక్కువ రిజర్వేషన్లు వస్తాయి. జనరల్ చేసేయచ్చు కదా. ఎందుకు వచ్చిన గోల ఇదంతా? బీసీలు మొత్తం కలిపేసేసి 15% ఉన్న ఓసీల్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొస్తే ఆర్థికంగా ఎదిగారు, రాజకీయంగా ఎదిగారు, ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళు మాలలు లేరా? మాదిగలు లేరా? పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుని బెంచుకార్లు తిరిగి కోటీసులు లేరా? ఇంకా మీకు రిజర్వేషన్ ఎందుకురా బాబు? మీకు కలెక్టర్ నీ కొడుకు నీకు రిజర్వేషన్ ఎందుకు? నువ్వు కలెక్టర్ అయ్యా, డబ్బు అభివృద్ధి చెందావు. కలెక్టర్, ఎస్పీ, ఎస్సీ ఉద్యోగస్తులు ఆదాయానికి మించిన ఆస్తులతో సంపాదించుకొని మళ్ళీ నీకు రిజర్వేషన్ కావాలా? ఏం దుర్మార్గం ఇది? ఏబిసిడి వర్గీకరణ చేయమంటాం కాదు, చేయొద్దంటాం కాదు. రిజర్వేషన్ అసలు వద్దు, రిజర్వేషన్ వద్దు, రాజ్యాధికారం వద్దు. మనకి రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దాం రండి. మాలామాదిగల ఐక్యతగా రండి. 2029 ఎలక్షన్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా సమైక్యగా ఉండి ఈ 15% ఉన్నటువంటి ఈ కులోన్మాదులందరికి కూడా జెండాలు మోపిద్దామని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నాను. మోపిద్దాం. మనం 4% ఉన్నవాళ్ళు, 5% ఉన్నవాళ్ళు మొత్తం కలిపి 15% ఉన్న వాళ్ళు మనల్ని పరిపాలించరు. లక్షల కోట్ల రూపాయల డబ్బు, షేర్ మార్కెట్ డబ్బులు, వేల ఎకరాలు దేవాదాయ శాఖ పేరు మీద పెట్టుకుని మళ్ళీ ఆళ్ళు అనుభవించడం, అవి కూడా కబ్జాలు చేసేయటం. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, మనం ఈ తిరుపతి లడ్డు గురించి, కలకట్టాలో ఉన్న డాక్టర్ హత్య గురించి, ఈ నవరత్నాల గురించి, సూపర్ 6 పథకాల గురించి, వీటి గురించి కాదు మనం మాట్లాడాల్సింది. దేశం బాగుండాలి, కుల నిర్మూలన జరగాలి, ఈవీఎంలు వద్దని చెప్పి అడగండి. మళ్ళీ ఈవీఎంలు వస్తే దేశాన్ని నాశనం చేయడానికి రెడీగా కూర్చుని ఉన్నారు వాళ్ళు. మళ్ళీ జమిలీ ఎలక్షన్ పెడదామంటున్నారు. ఒకే దేశం అంట, దేశానికి ఒక్క పేరు అంట, అది కూడా హిందూ దేశం అని పేరు పెట్టాలంట. అందరూ హిందీ మాట్లాడాల్సిందేనంట కంపల్సరిగా. ఒకే ఒక మతం, హిందూ మతమే ఉండాలి. రామాలయాలు, శివాలయాలు, గుళ్ళే ఉండాలి. చర్చిలు ఉండకూడదు, మసీదులు ఉండకూడదు. అందరికి ఇష్టమేనా? నగదు రహిత పరిపాలన. ఈ నగదు రహిత పరిపాలన కూడా వ్యతిరేకించండి. జమిలీ ఎలక్షన్ వ్యతిరేకించండి. ఒకే దేశం ఏంటి, ఒకే భాష ఏంటి, ఒకే మతం ఏంటి, ఒకే రోజు అంట మొత్తం దేశమంతా కూడా ఒకే రోజు ఎలక్షన్ పెట్టేసేస్తారంట. ఇష్టమా? కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ప్రజలారా మీరు ప్రశ్నించండి. దేశం చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉంది. సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతమంది రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్తలు మొత్తుకున్నారు. మళ్ళీ నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే అంటే 340 సీట్లు రాలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే క్రైస్తవులకి, ముస్లింలకి సెకండ్ సిటిజన్షిప్ ఇచ్చేవాళ్ళు, హిందువుల యొక్క తాలిబొట్లును వీళ్ళ ఆస్తులన్నీ కూడా ముస్లింలు దోసేసుకున్నారని ఎన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు మాట్లాడితే ఎవడో స్పందించలేదు. ఈరోజు తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నారంటే ప్రజలారా ఏమన్నా అర్థం ఉందా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని లేచిన కానించి వచ్చిన కానించి ఆయన తిడతమే సరిపోయింది. అయిపోయిన దాని గురించి మనకు అనవసరం. 3 రాజధానుల గురించి అప్పుడు గొడవ, ఇప్పుడేమో వరదల గురించి, జాతీయ విపత్తులని పేరుతో 5 దోసుకుంటాకు రెడీ అయిపోయారు. ఖమ్మంలో కొన్ని కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో సింగనగర్ ఏరియాలో ఇళ్ళు నీట మునిగిపోతే జాతీయ విపత్తుల కింద కోట్ల రూపాయలు
వస్తే అవి పంచుకుంటా చూస్తారు. 9 లక్షల మంది ప్రజలకి ఆహారాన్ని నిత్య సరుకులు ఇస్తే అవి అమ్ముకున్నారు. అటు గురించి మాట్లాడండి. ఈరోజు నిత్యావసర సరుకులు రేట్లు పెరిగిపోతున్నాయి. పెట్రోల్ రేటు పెరిగిపోతుంది, గ్యాస్ రేటు పెరిగిపోతుంది, నూనె రేట్లు పెరిగిపోయినాయి, బియ్యం రేట్లు పెరిగిపోయినాయి, కార్పొరేట్ హాస్పిటల్ పెరిగిపోతున్నాయి. గవర్నమెంట్ కాలేజీలు తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతా ఉన్నాడని చంద్రబాబు నాయుడు గారు. అసలు కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకురా బాబు, అవన్నీ తీసుకుని ప్రభుత్వం విలీనం చేసుకోండి అని చెప్పండి. అవి మాట్లాడండి. మనకు వైద్యం లేదు, సరైన వైద్యం లేదు, విద్య లేదు. విద్య వ్యాపారం చేశారు, వైద్య వ్యాపారం చేశారు. ఈ ప్రభుత్వం ఎందుకున్నట్టు, పరిపాలించిన వాళ్ళు ఎందుకున్నట్టు? ప్రైవేట్ వాళ్ళు, అదానీలు, అంబానీలు వీళ్ళు పరిపాలిస్తారా ఈ దేశాన్ని? ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్ళు, కార్పొరేట్ కాలేజీలు మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది. అసలు ప్రభుత్వం ఉందా లేదా? మరి ఉన్నది దేనికి? స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కులం పోలా, మతం పోలా, అవినీతి పోలా, అప్పులు పెరిగినాయి, కులోన్మాదం పెరిగింది, మతోన్మాదం పెరిగింది, మిలిటరీ పెరిగింది. మిలిటరీకి యుద్ధ సామాగ్రికి వీళ్ళకే ఖర్చు పెడతాం సరే, ప్రజలకు తినటానికి లేదు, ఉండటానికి లేదు, సరైన వసతులు లేవు. ఈ ఇంత సస్యశ్యామలోని ఇంత భారతదేశంలో కుటుంబ నియంత్రణ పాటించరు. జనాలు చంపే కార్యక్రమాలు పెడతారు, వ్యాక్సిన్ ద్వారా చంపేస్తారు, వైరస్లు పంపి చంపేస్తారు, కల్తీ నూనె కల్తీ కారం అమ్మి చంపేస్తారు, కల్తీ మందులు అమ్మి చంపేస్తారు, డ్రగ్స్ అమ్మి చంపేసేస్తారు. ఈ మాట్లాడండి. సోషల్ మీడియాలో బూతు బొమ్మల గురించి మాట్లాడండి. పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, చదవట్లేదు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఈ కోర్టులో చూస్తుంటే ఎక్కడ చూసినా విడాకుల కేసులు, అక్రమ సంబంధాలు, సహజీవనాలు, కాంట్రాక్ట్ మ్యారేజీలు, వీటి గురించి మాట్లాడకుండా తిరుపతి లడ్డు గురించి ఏంటి? ఏం దరిద్రం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా దయచేసి మాట్లాడాల్సిన విషయంలో మాట్లాడండి. ఈ టీవీ ఛానల్స్ మొత్తం మోతేపించండి. ఈ దొంగలు అసలు ఈ టీవీ ఛానల్స్ వల్లే దేశం నాశనం అవుతుంది. ఈ టీవీ ఛానల్స్ వల్లే దేశం నాశనం అయిపోతుంది. టీవీ ఛానల్ ఎవరు చూడబాగండి, సిటీ కేబుల్ ఎవరు పెట్టుకోబాగండి. ఎందుకంటే ప్రజలకి చూపిస్తున్నారా? దేవుడి గురించి ప్రకటించుకో, తప్పే ఉంది. మంచిగా పరిపాలించాలని చెప్పి రాజకీయాల గురించి మాట్లాడు, తప్పే ఉంది. పిల్లల చదువుల గురించి మాట్లాడు, వైద్యం గురించి మాట్లాడు. ఏమి మాట్లాడకుండా లేచిన కాడి నుంచి క్రైస్తవుల్ని హిందువులు తిడతాం, హిందువుల్ని క్రైస్తవులు తిడతాం, ముస్లింలు క్రైస్తవులు తిడతాం. ఈ అయితే చూపిస్తున్నారు. అంటే ఈ దేశం భారతదేశం హిందూ దేశం, సనాతన ధర్మం. ఆవు పేడ తినండి, ఆవు మూత్రం తాగండి. సైన్స్కి విరుద్ధంగా, దేవుడికి విరుద్ధంగా, ప్రజలకు విరుద్ధంగా, ఇష్టం లేని బలవంతంగా పశువులు పాలు ఇస్తే తాగుతారు, పాలు తాగుతారు. కానీ ఎక్కడన్నా ఉందా ఈ దరిద్రం? ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఆవు మూత్రం తాగటం ఏంటండి, ఆవు పేడ తినటం ఏంటండి? ఏంటి దరిద్రం? మూఢనమ్మకాలు ఇంకా పోలేదు. చేతబడులు, చిల్లంగితనాలు, బ్లాక్ మెజిషియన్స్ ఎక్కువైపోయారు, నల్ల మాంత్రికులు ఎక్కువైపోయారు. సోషల్ మీడియాలో చూడండి, యూనివర్సిటీల్లో చూడండి. యూనివర్సిటీలో మాంత్రిక విద్య కూడా అది చట్టబద్ధం చేశారు, నేర్చుకోండి అంటున్నారు. యూనివర్సిటీలో ఉన్నటువంటి మాంత్రిక విద్యలకు సంబంధించిన గ్రంథాలన్నీ తగలబెట్టాలి. అవి అడగండి. చాలామంది పిల్లలు తప్పుదారులు నడుస్తున్నారు, మాంత్రిక విద్యలు నేర్చుకుంటున్నారు. జ్యోతిష్కం, మాంత్రిక విద్యలు నేర్చుకున్నారు. మాంత్రిక విద్యలకు సంబంధించిన గ్రంథాలు మొత్తం తగలబెట్టాలని అడగండి. యూనివర్సిటీలో విద్యార్థులు ఏమైపోతున్నారు? ఈ విద్యార్థి సంఘ నాయకులు ఎందుకు ప్రశ్నించట్లేదు? కారణం ఏంటంటే అక్కడ రాజకీయాలే. విద్యార్థి సంఘ నాయకుడు ఉన్నాడంటే ఎప్పుడు రాజకీయాలు ఎంటర్ అవుతామా, ఉన్నతమైన పదవులు తీసుకుందామా, ఆగవాలి తప్ప ప్రజలకు మేలైన పరిపాలన అందిద్దామని లేనే లేదు. కుటుంబ వ్యవస్థలు పాడైపోయినాయి, భార్యాభర్తల బంధాలు పాడైపోయినాయి, స్నేహ బంధాలు లేవు, రక్త సంబంధాలు లేవు, మానవ బంధాలు లేవు, నైతిక విలువలు లేవు. విలువ లేని బతుకులు బ్రతుకుతున్నాం. జనరల్గా మాట్లాడుతున్నా, యేసుక్రీస్తు చెప్పిన మాటల్లో కొన్ని మాటలు చెప్తున్నా.
మొదటగా నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి, మీకేం కావాలి అవన్నీ ఇస్తానన్నాడు. ఆయన నీతి ఏంటి? సత్యమేవ జయతే. పోలీస్ స్టేషన్లో ఉంది కదా. సత్యాన్ని మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో అప్పుడు మనం అన్ని రంగాల్లో క్షేమంగా ఉంటాం. అబద్ధాలని నమ్మినట్టు సత్యాన్ని నమ్మం. నిజమైన దేవుడు యేసుక్రీస్తు మనం నమ్మం. చర్చికి వెళ్ళే వాళ్ళు అందరూ క్రైస్తవులు కాదు, బైబిల్ పట్టుకున్నవాడు పాస్టర్ కూడా కాదు. సత్యమేవ జయతే అంటాడు. ఈ దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, వీళ్ళు వాక్యాల్ని ఉన్నట్టు బోధించలేడు. వీళ్ళు కూడా బాబాలాగా స్వామీజీలాగా తయారైపోయారు. 3,000 మందికో 300 మందికో ఎఫ్సేరే ఫండ్ ఆపేశారు. వీళ్ళు పేదల పేరు చెప్పుకొని, అనాథల పేరు చెప్పుకుని డబ్బు తెచ్చుకుంటాం, వీళ్ళ పేరు మీద అపార్ట్మెంట్లు కొనుక్కుంటాం, కార్లు, డబ్బు, బంగారం కొనుక్కుని వీళ్ళు సుఖపడతాం తప్ప ప్రజలకి ఏం చేశారు? క్రైస్తవ సంస్థలు పాషల్లారా లక్షల కోట్ల రూపాయలు ఉండే క్రైస్తవ్యంలో ఇంకా పేదరికం ఎందుకుంది? మీరు దొంగలు అవటం వల్ల ఉంది. రాబోయే రోజుల్లో అబద్ధ బోధకులారా, ఫారెన్ ఫండ్ తెచ్చుకునే బతికేటువంటి బ్రోకర్లారా, మీ అందరి డబ్బు మొత్తం పోతుంది, జబ్బు కూడా వస్తుంది. దేవుని పాదాల సన్నిధికి తీసుకొచ్చి పడేస్తాడు. ఈరోజు నేను ఏం ఆశించి మాట్లాడట్లా. క్రైస్తవుల్లో, ముస్లింల్లో, హిందువుల్లో, నాస్తికుల్లో, అంబేద్కరిస్టుల్లో ప్రతి ఒక్కరిలో కూడా స్వార్థపరులు, స్వనీతి పరులు, దుర్నీతి పరులు, అవినీతి పరులు, పేరాశ, దురాశ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మీ దుష్ట స్వభావాల వల్ల ప్రేమ లేని బ్రతుకు, జాలి లేదు, దయ లేదు, కనికరమే లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, నా హిందువులారా, నా ముస్లింలారా, నా క్రైస్తవులారా, నా భారతీయులారా, నా ఆంధ్రులారా, మనందరం కూడా మనుషులు అండి. మనుషుల్లాగా బతుకుతాం. ఏం పట్టుకొచ్చాం, ఏం పట్టుకెళ్తాం? ఒక పూట తింటే ఒక పూట తిన్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు. చూస్తే అడుక్కున్న వాళ్ళు పెరిగిపోతున్నారు. నరేంద్ర మోడీ గారు మహానుభావుడు జన్ధన్ పథకం 0 అకౌంట్లు ఓపెన్ చేయించాడు. నల్లధనాన్ని అంతా బయటికి తీస్తాను, పేద ప్రజలందరికీ ఒక్కొక్క అకౌంట్లో 18 లక్షలు వేస్తానండి. అబద్ధం. అవి మాట్లాడండి. రైల్వే ప్రైవేటీకరణ చేశారు. స్టీల్ ప్లాంట్ అమ్మేశారు. పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి, విమానాశ్రయాలు మొత్తం ప్రైవేటీకరణ చేశారు. రైతు నూతన చట్టాలని చెప్పి పార్లమెంట్లో బిల్లు పెడదాం చూశారు. పంజాబ్ రైతులు చాలామంది చచ్చిపోయారు. ఢిల్లీలో ట్రాక్టర్లతో గుద్దిచ్చేశారు. ఏంటంటే ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీకి, అదానికి, వీళ్ళకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా లీజుకి ఇచ్చేస్తే వాళ్ళు పండించి అప్పుడు ప్రజలకు ఇస్తారంట. అది రైతు నూతన చట్టాలు. దానికి మొత్తం వీళ్ళందరూ సిండికేట్ రాజకీయాలు కదా. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి మొత్తం ఓటేశారు. ప్రజలు అమాయకులు, ప్రజలు గొర్రెలు. ఎవడు మాట్లాడు? పుల్వామా ఉగ్రదాడి గురించి మాట్లాడండి, రైతు నూతన చట్టాల గురించి మాట్లాడండి. రేపు జమిలీ యాక్షన్లు పెడితే అప్పుడు ఉంటుంది మన సోకు, అప్పుడు ఉంటుంది మనకి. మాట్లాడాల్సిన విషయంలో మాట్లాడండి ప్రజలారా, అన్నదమ్ములారా. మనం మన దేశానికి ఏమి ఇచ్చి వెళ్తాం? మనం చచ్చిపోతా మన దేశానికి ఏమి ఇచ్చి వెళ్తాం? గాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు గారు మహానుభావులు దేశానికి స్వతంత్రం తీసుకురావడం కోసం ప్రాణాలు ఇచ్చి దేశానికి స్వతంత్రం తీసుకొస్తే మళ్ళీ నల్లదొరలు మనల్ని పరిపాలిస్తా, మనల్ని నాశనం చేస్తా, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, పానీయం లేకుండా మళ్ళీ బానిసలాగా చూస్తున్నారు. వీళ్ళని ప్రశ్నించండి. మనం పుట్టాము, పెరిగాము, బతికాము అని అంటే కాదు. ఊరు పేరు లేకుండా సావబాహండి ఎవరు కూడా. ఒకడు ఉంటాడు, కోట్లు సంపాదిస్తాడు, ఇంటి పక్కన కూడా తెలియకుండా చచ్చిపోతాడు. ఈరోజు చచ్చిపోతే ఏడ్చేవాళ్ళు కూడా లేరు. తండ్రి చేస్తే పిల్లలు ఏడ్చేవాళ్ళు కూడా లేరు. ప్రాణానికి విలువ లేదు. మత్తులో నిద్రపోతున్నారు. ఇక దళితుల విషయంలో అంటారా, ఎస్సీల విషయంలో అంటారా, చెప్పాల్సిన పని లేదు. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
నా జాతి అలసిపోయింది, సొమ్మసిల్లిపోయింది, కొన ఊపిరితో ఉంది. ఊరి చివర పెట్టారు, చెరువులో నీళ్ళు తాగనివ్వలేదు, రోడ్డు మీద తిరగనివ్వలేదు, మూతికి ముందు పెట్టారు, వెనకాల చీపురు కట్టారు. నా జాతిని అంటరాని జాతికి చూస్తున్నారు. తినడానికి తిండి లేదు, ఒంటి మీద బట్టలు లేవు, స్వతంత్రం లేవు. నా జాతి కోసం, నా జాతి విముక్తి కోసం రాత్రి అనక పగలనక నేను చదివి, అనేక డిగ్రీలు చదివి భారత రాజ్యాంగాన్ని రాసిన, నేను పార్టీ పెట్టిన నా జాతే నాకు ఓ డిపాజిట్ లేకుండా చేసింది అని ఏడ్చాడు ఆయన. భార్యను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, చనిపోయాడు. ప్రాణం త్యాగం చేసి చనిపోయినా కానీ ఈరోజు కూడా మార్పు రావట్లా. మాలామాది సోదరులను అడుగుతున్నా ఈరోజు నేను. ఆయన కుల నిర్మూలన జరగాలంటే కులం పట్టుకుని వెళ్ళాడు. 10 సంవత్సరాల్లో ఈ ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు బాగా సంపాదించారు. వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ కడుపు వాళ్ళ దేవుడు, వాళ్ళు నేను నా భార్య బిడ్డలంటూ స్వార్థంతో వాళ్ళు దళిత మనోధులకు తయారయ్యారు తప్ప ఈ జాతిని పైకి తీసుకురాలా. రాజ్యాధికారం కోసం ఎవరు సహకరించలా. ఉత్తరప్రదేశ్లో మహానుభావుడు మానశ్రీ కాంశీరామ్ గారి దయ వల్ల కనీసం 15 సంవత్సరాలు ఉత్తరప్రదేశ్ని పరిపాలించారు. భారతదేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్నటువంటి మాయావతి గారు చివరికి కర్మకాలి ఆ విగ్రహాలు బతికుండగా విగ్రహాలు పెట్టించుకొని కొన్ని ఆర్థిక నేరాల్లో చివరికి అధికారాన్ని కోల్పోయింది. జాతి లక్షణాలు ఎక్కడ పోతాయండి? ఎక్కడ పోతాయి? ఈ భారతదేశాన్ని ఒక దళితులు పరిపాలించాల్సిందే. మీరు చరిత్ర చెబుతారు, మాల కన్నమనీయుడు, వీరభైరవ ఖడ్గం, తాండ్ర పాపారాయుడు దేశాన్ని మాలలు పరిపాలించారు. మహారాష్ట్రలో మహారాజ్మెంట్ ఉంది. యుద్ధాల్లో వీళ్ళు ముందుండేవాళ్ళు యుద్ధాల్లో జయించుకుని రావడం తప్ప ఓడిపోవడం తెలీదు. మాలా మాదిగలు ఈ దేశానికి రాజులు, పరిపాలకులు అని చెబుతావు, బతికేది మాత్రం బానిస బతుకుతావు. చరిత్ర చెబుటాకే. కాబట్టి దళితుల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఉన్నతమైన ఉద్యోగస్తులు లంచాలు తీసుకుని సంపాదించేశారు. ఆ డబ్బంతా దాచుకోండి, చూసుకోండి, చచ్చిపోండి, నరకానికి పోండి. బతికుండగా ఎవరికి అన్నం పెట్టబాండి, పొరపాటును ఉపయోగపడబాండి. నువ్వెందుకు సంపాదించుకున్నావు అంటే రేపు నువ్వు ఎమ్మెల్యే అవ్వటానికి, కొన్ని ఎమ్మెల్యే అయినాక అక్కడ ఏమైనా ఉందా మళ్ళీ మంత్రి అవ్వటానికి. నేను డబ్బు సంపాదించుకుంటాకి తప్ప మాల నాయకులు, మాదిగ నాయకులు వీళ్ళు జాతికి ఏమైనా చేశారామని చెప్పి అడగండి. ఈ మాలమాన నాయకులు వెనకాల కానీ మాది దండోర నాయకులు కానీ ప్రజలు లేరు లేరు లేరు. ఒకవేళ మీటింగులకు వచ్చారంటే డబ్బులు తీసుకోకుండా రారు. ఈ పార్టీలు డబ్బులు ఇస్తారు. ఈ మాలమాన నాయకులే మానమాన సభలకి వీళ్ళు వెళ్తామే ఉంది, మాది దండోర వాళ్ళు వెళ్తామే ఉంది. చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడితే జనాలు రారా? ఒక 500 రూపాయలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇస్తే, మందు క్వార్టర్ బాటిల్ ఇస్తే అందరూ వెళ్తున్నారు కదా. అవి కాదు. మీరు ఏ పార్టీలో లేకుండా స్వచ్ఛందంగా ఎవరి దగ్గర డబ్బులు పార్టీకి మద్దతు ఇవ్వకుండా, మానమానాడు పేరు మీద మీరు, మాది దండోర పేరు మీద మీరు ఏ పార్టీలకు సపోర్ట్ ఇవ్వకుండా ఉండి అప్పుడు మీరు చేశారంటే ఎవడన్నా వస్తాడు. కానీ మీరు చంద్రబాబు నాయుడు వర్గం, జగన్మోహన్ రెడ్డి వర్గం, నరేంద్ర మోడీ వర్గం వీళ్ళుంటే ఎవడొస్తాడు? ఏ ప్రజలు సహకరిస్తారు? నాకు తెలిసి నిజంగా క్రైస్తవుడు అన్నవాడు ఎవడు కూడా మీకు సపోర్ట్ చేయరు. కాబట్టి మనం టోటల్గా నేను చెప్పేది ఏంటంటే, మనం బాగుపడాలి, నెమ్మదిగా బతకాలంటే ఒకే ఒక మార్గం అండి, క్యాష్లెస్ ఇండియన్స్గా మనందరం. దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాలు నా యొక్క మాల సోదరులు, మాది సోదరులు, ఎస్టీ సోదరులు, కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ సోదరులు మనందరం కూడా భారతీయులమే. మనందరం కూడా అవ్వ ఆదాం నుండి వచ్చిన వాళ్ళమే. కాబట్టి ఎవరిని ఎక్కువ చేసేది లేదు, ఎవరిని తక్కువ చేసేది లేదు. మనందరం కూడా క్యాష్లెస్ ఇండియన్ సర్టిఫికేట్ తీసుకుందాం. ఈ సిగ్గు శరం లేని నరరూప రాక్షసులు, కుక్కలు, ఈ పందులు, కట్ల పాములు, తేళ్లు, భయంకరమైనటువంటి ఈ మానవ మృగాలు పరిపాలిస్తున్న ఈ భారతదేశాన్ని మనం కాపాడుకోవాలంటే ఒకే ఒక్క మార్గం, క్యాష్లెస్ ఇండియన్స్గా మనం ఉంటే తప్ప ఈ దేశంలో మనం ప్రశాంతంగా బతకలేం. బ్రాహ్మణ సోదరులారా, బ్రాహ్మణ స్త్రీలకు స్వేచ్ఛ ఉందా? బ్రాహ్మణ స్త్రీలకు ఓటు హక్కు ఉందా? వాళ్ళకు కూడా ఓటు హక్కు తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్త్రీని వంటింట్లో
ఒక పని మనిషిగా పెట్టారు తప్ప ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా స్త్రీలు పురుషులు అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చాడు ఆయన. స్త్రీలేంటి పురుషులేంటి, పూర్వకాలం ఉందా సతీ గమనం, భర్త చచ్చిపోతే భార్యను కూడా చంపేశారు, చితి మీద కాల్ చేశారు, బాల్య వివాహాలు చేశారు, జోగిని వ్యవస్థ. అంటే గ్రామాల్లో పెద్దలు వాళ్ళకి దేవుడి పేరు మీద ఒక స్త్రీలని వదిలిపెడితే వాళ్ళు వ్యభిచారాలు చేసేవాడు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి మనుషులు ఏం చేయలేంలే, వీళ్ళు మనుషుల పశువుల. అదే ఆలోచన విధానంలో అదే మనువాదం మళ్ళీ కావాలంటే దానికి సమ్మతించే ప్రజలు మనుషులందరూ దుష్ట మృగాలు, దుష్ట శక్తులు, క్షుద్ర శక్తులు పట్టినాయి. కాబట్టి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా, నాస్తికులారా, విగ్రహారాధికులు మొత్తం, అంబేద్కరిస్టులు మొత్తం మనందరం కూడా మీ మతాల్లో మీరు ఉండండి. మీకు నచ్చిన వాళ్ళని ఆరాధించుకోండి. మనకు మత స్వేచ్ఛ కావాలి, భావ ప్రకటన స్వేచ్ఛ కావాలి, కుల నిర్మూలన కావాలి. అప్పుడు మనం నెమ్మదిగా బ్రతుకుతాం. ఏంటంటే క్రైస్తవులకి ఇల్లు ఇవ్వరండి. అరే క్రైస్తవులారా, మీకు బుద్ధి ఉందారా? అన్నం తిన్నారా? గడ్డి తిన్నారా? మీరు వెళ్తే అద్దెళ్ళకి అద్దెలు ఇవ్వరు. భూత వైద్యులు వచ్చినా ఇచ్చేస్తావు, నువ్వు మాంత్రికుడు వచ్చినా ఇల్లు అద్దెకి ఇచ్చేస్తావు. దొంగ బోధకుడా, దొంగ క్రైస్తవుడా. నిజంగా క్రైస్తవులు నేను తేడాగా మాట్లాడతా. హిందువులారా, మీరు క్రైస్తవులకి ఉన్న మీరు మీకే ఇచ్చుకోండి. క్రైస్తవులారా, మీరు క్రైస్తవులకి మాత్రమే ఇవ్వండి. హిందువులకి ఎందుకు ఇస్తున్నారు? నేను వేరు చేసి మాట్లాడట్లా. యేసుక్రీస్తు అంటే మాకు పడదు. ఒకవేళ ఇల్లు అద్దెకిచ్చామా ముగ్గేయాలి, మేము ప్రసాదాలు పెట్టి తినాలి. అంత అవసరం ఉంది. హిందువులారా, మీరు మీ వాళ్ళకే ఇల్లు ఇచ్చుకోండి. క్రైస్తవులకి మీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. మీ డబ్బు పిచ్చ. మీకు దేవుడిని నమ్ముకున్న పేరుకి దేవుడిని నమ్ముకున్నారు. నమ్ముకున్నది పేరుకే. ఇస్కరియోతు యోధ మనస్తత్వం. యేసుక్రీస్తును 30 వెండి రోమా సైన్యులు అప్పగించేసినట్టు మీరు మీ పిల్లల్ని అప్పగించేస్తారు. మీరు బైబిల్లో ఉంది, యేసయ్య చెప్పాడు. కాబట్టి మచిలీపట్నం మొదలుకొని ఢిల్లీ వరకు మొత్తం కూడా క్రైస్తవులారా, మీరు క్రైస్తవులకు మాత్రమే ఇల్లు అద్దెకి ఇవ్వండి, క్రైస్తవులకు మాత్రమే స్థలాలు అమ్మండి. కాబట్టి సంస్కరించుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం. అసలు ముగింపుకు వస్తున్నాను. ఐ లవ్ ఇండియన్. దేశాన్ని నేను ప్రేమిస్తున్నా, దేశాన్ని నేను గౌరవిస్తున్నా. దేశభక్తి, దేశంలో అందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ నా అన్నదమ్ములు. జాతీయ గీతాలు ప్రతిరోజు పాడండి, జాతీయ గీతాలను గౌరవించండి. ముందు దేశాన్ని ప్రేమించండి. దేశాన్ని ప్రేమించారంటే దేశాన్ని ప్రేమించేవాడు ఎవరికి కూడా కులం ఉండదు. దేశభక్తుడికి ఎవరికి కూడా మతం ఉండదు. మతం వ్యక్తిగతం, కులం వ్యక్తిగతం. కాబట్టి ఇది మొదలుకొని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమగా బతుకుతాం. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేని వాడు వ్యర్థుడు, వాడు దేవుని ఎరగడు, వాడు మనిషే కాదు. ప్రేమ లేని వాడు మనిషి కాదు. దేశాన్ని ప్రేమిద్దాం, మన రాష్ట్రాన్ని ప్రేమిద్దాం, మన వల్లే మన పొరుగుని ప్రేమిద్దాం, శత్రువుని కూడా ప్రేమిద్దాం. గొర్రెవంటి స్వభావంతో ఉందాం, ఆరోగ్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం. అందరం కూడా కుల మత రహితమైనటువంటి పరిపాలన కోరుకుందాం. ఈ తిరుపతి లడ్డు గురించి సోషల్ మీడియాలో వాస్తవాలు వస్తున్నాయి, కానీ దీంట్లోనే ఎక్కువగా మాఫియా తయారయ్యారు. బూత్ సినిమాలు, హ్యాకర్స్, దొంగలు, మోసగాళ్ళు బాగా ఎక్కువైపోయారు సోషల్ మీడియాలో. ప్రజలే ఖండించండి, ఎందుకంటే సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేకపోతున్నారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కానీ, ఏసీబీ కానీ, సిబిఐ కానీ, మిలిటరీ కానీ, పోలీసులు కానీ ఎవరు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ దేశం అంతా కూడా మనువాదుల చేతిలోకి వెళ్ళిపోయింది, కులోన్మాదుల చేతిలోకి వెళ్ళిపోయింది, బీజేపీ ఐటీ సెల్ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఏం చేయలేం, చేయి దాటిపోయింది. దేశాన్ని మనం కాపాడుకోవాలి, ప్రజలను మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ ఆదివారం రోజు నేను జనరల్గా
నీతి గురించి, నిజాయితీ గురించి, యథార్థత గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మనందరము కూడా హ్యాపీగా బతకాలి, క్షేమంగా బతకాలని దేవుడు చెప్పిన మాటలు జనరల్గా చెప్పాను. వాక్యంలోంచి కాకుండా జనరల్గా చెప్పి వచ్చాను. కాబట్టి మీ ఇష్టం, నమ్మితే యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీకు నమ్మితే నమ్మండి, నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడన్న సంగతి బ్రాహ్మణులు చెబుతున్నారు, పురోహితులు చెబుతున్నారు, ఇమాములు, మోజాంబులు, మారిన మాంత్రికులు ఎంతోమంది చెబుతున్నారు. క్రీస్తుకు పూర్వం క్రీస్తు శకం. మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన తప్ప మరో దేవుడు లేడు. ఒకవేళ ఉండున్నట్టయితే మరి ఆ దేవుడు క్వాలిటీస్ కనీసం ఏదైనా మనుషులు ఉన్నట్టయితే పని అలెగ్జాండర్ శాఖమనో, నీరో శాఖమనో, హిట్లర్ శాఖమనో ఏదో పెట్టేవాళ్ళు. లేదు, యేసుక్రీస్తు నిజమైన దేవుడు. నీ శ్వాసను అడుగు చెప్తుంది, నీ ప్రాణాన్ని అడుగు చెప్పుద్ది. నీ యేసు అనే స్వరం తప్ప మరొక స్వరం రాదు, ఇంకొక అక్షర పదం రాదు. శ్వాస పైకి పీల్చి వదిలిపెడితే వచ్చే స్వరం ఏదైనా ఉందంటే అది యేసు. యేసు 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 తప్ప మెరుగుడేది. మన ప్రాణం సాక్షి చెప్తుంది యేసు నిజమైన దేవుడు అని. మన శరీరం చెప్పుద్ది, మన ఆత్మ చెప్పుద్ది, మన ఆలోచన చెప్పుద్ది, మన మనస్సాక్షి చెప్పుద్ది, భూమి చెప్పుద్ది, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సకల జీవరాశులు చెబుతాయి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, నిజమైన దేవుడు అని చెప్పుద్ది. ఒక్క నిజమైన దేవుడిని నువ్వు తెలుసుకుంటే సత్యాన్ని గ్రహించగలుగుతావు. మనందరం కూడా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటాం. ఎప్పుడైతే నిజమైన దేవుడు మనం ఎప్పుడైతే తెలుసుకోలేదో ఇక ఆ నిజమైన దేవుడిని నమ్మనప్పుడు వారు అంబేద్కర్ గారిని మనం ఎందుకు గౌరవిస్తాం, కేపాల్ గారు మనం ఎందుకు గౌరవిస్తాం? ఈరోజు కేపాల్ గారు అంటే నాకు చాలా అభిమానం. లోపాలు లేని మనుషులు ఉండరు, ప్రపంచ శాంతి దూత. ఈ దేశానికి దేశానికే కాదు ప్రపంచానికి ఎంతో అద్భుతమైన సేవలు అందించినటువంటి వ్యక్తి. క్రైస్తవులారా, మీరు ఏమైనా మాట్లాడితే అటువంటి మహనీయుల గురించి మాట్లాడండి. కేపాల్ గారి లాగా మీరు చేయండి అని, అంబేద్కర్ గారి లాగా మీరు బతకండి, అంబేద్కర్ గారి లాగా మీరు కూడా మంచి మెసేజ్లు ఇవ్వండి అని చెప్పండి. అంతేగాని తిరుపతి లడ్డూలో కొవ్వు కలిపారని ఇవన్నీ కూడా ఉపయోగం లేని మాటలు, వ్యర్థమైన మాటలు, పిచ్చి మాటలు. ఇవి 2029 ఎలక్షన్కి మారండి నాయకులారా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు మారి మనుషులు మంచిగా పరిపాలించండి. దేవుడు కలగ చేసుకుంటూ మామూలుగా ఉండదు. డబ్బు పోతే జబ్బు పోతుంది. ఎవడి ప్రాణానికి ఎవడు కూడా గ్యారంటీ లేదు. బతికినంతకాలం మంచి పేరు తెచ్చుకోండి. శాశ్వత కాలం ఎవడు ఉండాలని ఎవడో కోరుకోడు. జగన్మోహన్ రెడ్డి కావాలని ఎవడో కోరుకోడు, చంద్రబాబు కావాలని ఎవడో కోరుకోడు, పవన్ కళ్యాణ్ కావాలని ఎవడో కోరుకోడు. మంచిగా పరిపాలిస్తేనే రెండో అవకాశం ఇస్తారు. అయినా కానీ ప్రజాస్వామ్యంలో రెండో అవకాశం ఇవ్వకూడదు. ఒక్కసారి ఎమ్మెల్యే పోటీ చేసేంటే అక్కడితో క్లోజ్ అయిపోయినట్టు ఇంకొకటికి ఇవ్వాలి. అటువంటి వ్యవస్థను తీసుకురాగలిగితే దేశం బాగుపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానీ, చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ మీరందరూ గుర్తు చేర్చుకోండి. ఇక ఇంతకు మించి పరిపాలించేవాళ్ళు లేరేగా. పెద్ద పెద్ద మేధావులు ఉన్నారండి. మార్పు కోరుకోండి. ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేశాడా, రెండోసారి ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వకూడదు. పార్టీలో రికమెండ్ కూడా చేయకూడదు. తరతరాలకి ఈ దేశాన్ని ఒక్క 2 సామాజిక వర్గాలు 15% ఉండలు పరిపాలిస్తున్నారు. ఒకసారి ఎమ్మెల్యే చేశారు, రెండోసారి నువ్వు కావాలా? ఒకసారి ముఖ్యమంత్రి రెండోసారి మళ్ళీ నువ్వే అవ్వాలా? ఇంకెవరికి ఇవ్వకూడదా? పంచాయతీ వ్యవస్థలు ఎలా ఉంటున్నాయి? ఒకసారి అయినోడికి దాటిగా అలగేస్తున్నారా? ఎవరో కొన్ని గ్రామాల్లో ఎవరో, కొన్ని గ్రామాలు కట్టుబాట్లు ఉంటాయి. ఎవరో మన దేశానికి ఒక కట్టుబాటు కావాలి. ఆర్థిక నేరస్తులకి సీట్లు ఇవ్వకూడదు. ఒక్క కేసున్న సీటు ఇవ్వకూడదు. మరి ఉద్యోగం రావాలనుకోండి, ఒక్క కేసున్న ఉద్యోగం వస్తుందా? 60 సంవత్సరాలు ఉద్యోగం చేసేవాడికి ఒక్క కేసున్న ఉద్యోగం ఇవ్వట్లేదు. 5 సంవత్సరాల్లో పరిపాలించేవాడికి 100 కేసులున్న ఉద్యోగాలు ఇస్తున్నారు. ఏ ప్రజాస్వామ్యం ఉండేది? ఈ గురించి మాట్లాడండి. వీటి గురించి చర్చలో తీసుకొచ్చి టీవీ ఛానల్స్ని, మేధావుల్ని దీని మీద చర్చ జరిగి దీని మీద ప్రశ్నోత్తరాలు తీసుకొచ్చి, ప్రశ్న జవాబు తీసుకొచ్చి వ్యవస్థ అంతా బాగు చేయండి. నాలాగా ఇట్లా మాట్లాడితే ఎక్కడ జ్ఞానోదయం కలిగి ప్రజల్లో మార్పు వచ్చి మమ్మల్ని ఎక్కడ వ్యతిరేకిస్తారో అని చెప్పి వాళ్ళు మా ఓటోళ్ళ మీద దాడి చేయటం, మమ్మల్ని సంపాదన చూస్తూ ఉంటారు. చూడండి, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతోమంది జర్నలిస్టుకి భద్రత లేదు, సంఘ సంస్కర్తలకు భద్రత లేదు, సామాజికవేత్తలకు భద్రత లేదు. యథార్థవాది లోక విరోధం అన్నట్టు మా ఓటోళ్ళు ఎప్పుడు చంపేస్తారో తెలియదు.
కానీ నేను ఆరాధించే దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త. ఈ భూమి ఉన్నంత వరకు దేవుని చిత్తమైతే ఉంచగలడు, ఆయన ఇష్టం. కాబట్టి నేను భయపడను. ఒక్క దేవుడికి భయపడితే గుర్తుపెట్టుకుంటే ఈ ప్రపంచంలో ఎవడికి భయపడాల్సిన పని లేదు. నేను యేసుక్రీస్తు ఒక్కడే భయపడతా, ప్రపంచంలో ఎవరికి భయపడతా. యెహోవా యందు భయభక్తులు కలిగిన నరుడు ధన్యుడు, ఆయనకి ఇష్టడు. ఆయన భయపడితే ఆయన వ్యక్తిత్వంతో ఉంటే ఇక ఆ వ్యక్తిలో లోపాలు ఎందుకు ఉంటాయి? యేసుక్రీస్తు వ్యక్తిత్వంతో నేను దేవుడు అంటే భయపడి అమ్మో ఇది పాపం, ఇది మంచి, ఇది చెడు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని ఉంటే, నేను దేవుడికి ఇష్టంగా ఉంటే, నేను దేవుడి వ్యక్తిత్వమే నాకు ఉంటే నేను సమాజానికి నేను మేలు చేస్తాను కానీ కీడు చేయం కదా. సమాజానికి న్యాయం చేస్తాం, మేలు చేస్తాం, ఉపకారం చేస్తాం, సాయం చేస్తాం, ప్రేమగా ఉంటాం. కాబట్టి ఈ నేర చరిత్ర అనేది ఉండదు. కాబట్టి మన సంభాషణ అంతా కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో రాజకీయాలు, దేవుడు, పరిపాలన, మంచి ఆహారం ప్రజలకు సంబంధించింది తప్ప ఈ బూతులు, పార్టీలు, అభిమానులు, సెలబ్రిటీసు ఈ చెత్త అంతా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, ఆంధ్ర తెలంగాణ ప్రజలారా, భారతీయులారా, మీరు చర్చకి తీసుకురావాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఆ మంచి విషయాలు దేవుడి గురించి మాట్లాడుకోండి, తప్పులేదు, మంచిది. ఎవరి దేవుడు కదా మాట్లాడుకొని చర్చించుకోండి. ఎవరి నిజమైన దేవుడు అయితే ఆయన అనుసరించండి. మంచి ఆహారం గురించి, మంచి పానీయం గురించి, మందుల గురించి, వైద్యం గురించి, ప్రజలకి సంబంధించినవి మాట్లాడండి. ఎందుకు ఆ బూతులు, సెక్స్, సినిమాలు, అభిమానులు, వాళ్ళకి సెలబ్రిటీసు, వాళ్ళ కోసం సావటాలు, వాళ్ళకి ఫ్లెక్సీలు, ఎందుకు డబ్బులు దండగా? ఎవడో ఆ సినిమా తీయటం ఏంటి, ఆ సినిమాకి అభిమానులు ఉండటం ఏంటి, కిక్కిరిసిపోయి ఆ జనాలు చావటం ఏంటి, ఆ లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు ఎప్పుకుంటూ ఎందుకు అంత అవసరం ఉంది? అసలు నిజమైన హీరో ఒక్క యేసుక్రీస్తు తప్ప ప్రపంచంలో మానవుడు పుట్టినోడు ఎవడు కూడా హీరో కాదు, ఎవడు రాజు కాదు. ఒకే ఒక్కడు దేవుడు ఒక్కడే. దేవుని యొక్క వ్యక్తిత్వం ఉన్నవాడు ఎవరైనా ఉన్నారంటే రియల్ హీరోలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, లేకపోలా ఉన్నారంటే వాళ్ళు ఎవరు ఉన్నారంటే నేను అనుభవపూర్వకంగా రీసెర్చ్ చేసి తెలుసుకుంది ఎవరు ఉన్నారంటే ఈ భారతదేశంలో డాక్టర్ అద్దంకి రంజిత్ తోఫీర్ గారు, చిలకలూరుపేటలో ఉన్నటువంటి తండ్రి సన్నిధి మినిస్ట్రీ షాలేం రాజు గారు, గుడివాడలో కిరణ్ పాల్ గారు, ఒక్కొక్కరికి ఎడ్వర్డ్ విలియం గారు, మహానుభావులు చాలామంది ఉన్నారు. వీళ్ళు రియల్ హీరోస్ అంటే, వీళ్ళు నిజమైనటువంటి నాయకులు, వీళ్ళు పరిపాలకులు అంటే. సత్యమేవ జయితే, సత్యాన్ని ప్రకటించినోడు వాడు రియల్ హీరో. ధైర్యం గలవాడు, దేశం కోసం, ప్రజల కోసం ప్రాణం పెట్టేవాడు హీరో, కానీ ప్రాణాలు తీసేవాడు హీరో కాదు. కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులారా, తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్క చెల్లారా, మనందరం కూడా ఒకే ఒకటి, మనం కుల నిర్మూలన చేసేద్దాం. అందరిది కూడా భారతీయ కులమే, భారతీయులు. అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదల కాడి నుంచి అందరం కూడా రాజ్యాంగ ఫలాలు సమానంగా పంచుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పింది కూడా అదే నెరవేరుద్దాం. యేసయ్య చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకి రాజ్యం చేరన్నారు. చనిపోయిన తర్వాత పరలోకి చేరాలనుకుంటే యేసుక్రీస్తు నమ్ముకోండి, లేదు నరకానికి వెళ్తానంటే వెళ్ళిపోండి, అది మీ ఇష్టం. ఈ భారతదేశంలో అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, చక్కగా రాజ్యాంగ ఫలాలు అందరూ పంచుకోవాలనుకుంటే కుల నిర్మూలనకి సహకరించి క్యాష్లెస్ సర్టిఫికెట్లు తీసుకొని అందరం కూడా హ్యాపీగా బతుకుదాం. అదే సందర్భంలో ప్రపంచ శాంతి దూత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచన విధానంలో, యేసయ్య ఆలోచన విధానంలో ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే పాల్ గారికి ఆంధ్ర, తెలంగాణ, భారతదేశంలో ఒక అవకాశం ఇవ్వండి, అప్పులు తీరుస్తాడు. ఆయన చెప్పాడు కదా, 5 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకి పంచిన ఏకైక వ్యక్తి. వాటి గురించి మాట్లాడండి, క్రైస్తవులారా, ముస్లింలారా, హిందువులారా, వాటి గురించి మాట్లాడండి. కే పాల్ గారి గురించి మాట్లాడండి, అంబేద్కర్ గారి గురించి మాట్లాడండి, యేసు ప్రభు గురించి మాట్లాడండి, ఆరోగ్యం గురించి మాట్లాడండి, చదువుల గురించి మాట్లాడండి. సంస్కృతి సాంప్రదాయాలు ఈ కాదండి, మంచిగా బతకటానికి మంచి గాలి, వాతావరణం. సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, వేసుకుంటానికి మంచి బట్టలు, మంచి ఆహారం,
మంచి ఇల్లు, ఏం కావాలి? ఏంటి సనాతన ధర్మం, ఏంటి సంస్కృతి, ఏం సాంప్రదాయం? భర్త చనిపోయినప్పుడు భార్యను చంపేయటమా? బాల్య వివాహాల, వితంతువులు వివాహం చేసుకోకూడదా? ఇదా సంస్కృతి సాంప్రదాయం? ఆవు పేడ తింటమా? ఆవు మూత్రం తాగటమా? ఏం దరిద్రం ఇది? మంచి విషయాల్ని మనం సోషల్ మీడియాలో చర్చకి తీసుకొద్దాం. మనందరం భారతీయులకు బతుకుదాం. మనకు కులం లేదు, మతం లేదు, మానవత్వం అండి. మన నచ్చిన దేవుని మనం ఆరాధించుకుందాం. నేను చెబుతున్న మాట పదే పదే చెబుతున్నా, యేసుక్రీస్తు మాత్రమే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. యేసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు, ఇంకొక దేవుడు లేడని నేను పుస్తకం రాస్తే మచిలీపట్నంలో ప్రింటింగ్ వేయలే, భయపడ్డాడు గొడవలోకి. ఇవాడు ఆంధ్ర ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్ లేపితే ఆ ప్రెస్ పేరు కూడా వేయలే. అంటే చూడండి, యేసుక్రీస్తును ప్రకటించడానికి, నిజమైన దేవుడని చెప్పడానికి భయపడేటువంటి పరిస్థితులు 20 సంవత్సరాల క్రితమే వచ్చినాయి. నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే సత్యాన్ని ధైర్యంగా చెప్తావు. విజయప్రసాద్ రెడ్డి ఇంటర్వ్యూలో యేసుక్రీస్తు దేవుడేనా అంటే తండ్రి దేవుడు అన్నాడు. ఇటువంటి దొంగ బతుకులు చాలామంది ఉన్నారు. ఆయన బయట కనపడ్డాడు, కనపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఆఫీస్కి వెళ్ళావా, రాజకీయాల్లో ఉన్నావా, నీ తోటి వారికి ప్రైజ్లాడు చెప్పు. నువ్వు తప్పేమి లేదు. జై శ్రీరామ్ అన్నారు, భారతమాతకి జయ అన్నారు. అక్కడికి వెళ్ళి భారతమాతకి జయ అంటావు, జై శ్రీరామ్ అంటావు. నిజమైన దేవుడు నమ్ముకున్నాడు, ప్రైజ్లాడు అంటాకి నీకు సిగ్గు? ఒరిజినల్గా బతకండి. యేసుక్రీస్తు మాత్రమే నిజమంటే ధైర్యంగా చెప్పండి, నిజం నిర్భయంగా చెప్పండి. దేశం బాగుపడుతుంది. పరలోక ప్రార్థన చేస్తున్నాం కదా రోజు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు మాకు మీరును మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని శోధంలోకి తేగ దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము మీదే, మహిమ మీదే, ఘనత మీదే, ప్రభావముల మీదే, రాజ్యం మీద అని చెప్పి ప్రార్థన చేసి రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, రాజ్యాన్ని చంద్రబాబు నాయుడు గారికి, రాజ్యాన్ని పవన్ కళ్యాణ్ గారికి, రాజ్యాన్ని నరేంద్ర మోడీకి ఇస్తారా? మీరు క్రైస్తవులేనా? యథార్థంగా ఉండండి, నీతిగా ఉండండి. ముందు ఆ నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. కలిగిందంటూ మీ వల్ల మీ పొరుగు వారిని ప్రేమించండి. శత్రువులను ఎలాగ ప్రేమించలేరు? మీ సంఘాలు ఉండవాలన్నా మీరు సాయం చేయండి. ఫారెన్ డబ్బు తీసుకునేటువంటి పాస్టర్లారా, మీ డబ్బు మొత్తం పోతుంది. త్వరలో చూస్తూ ఉండండి. అది ఇప్పుడే కనీసం పేదలకు ఇవ్వండి. పాల్ దినకరన్ గారి డబ్బు తమిళనాడులో లాగేస్తున్నారు. ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే మీకున్న అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, పొలాలు, షేర్ మార్కెట్ డబ్బులు మొత్తం లాగుతారు. గుర్తుపెట్టుకోండి. అప్పుడు ముందుగానే కనీసం ఎవరికైనా అన్నం లేనివాడికి అన్నం పెట్టండి. దొంగ బోధకులారా, అబద్ధ బోధకులారా, కార్పొరేట్ పాస్టర్లారా, నేను మీ మీద కోపం తట్టలా, మీ మీద ప్రేమతో చెబుతున్నా. అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. మనం సంస్కరించుకుందాం, దిద్దుబాటు చేసుకుందాం, అందరూ మనుషులుగా బతుకుదాం. జై ఇండియా, ప్రైజ్ లార్డ్.